హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కూటమి భాగస్వామ్య పక్షాల్లో విపరీతంగా జరుగుతున్న చర్చల గురించి తెలుస్తూనే ఉంది కదా. లోకేష్ బాబుకు అంటే ఇప్పటిదాకా ఆయన 3 శాఖల మంత్రిగా పదవులు బాధ్యతల్లో ఉన్నా కూడా టీడీపీ క్యాడర్ అంతా అసంతృప్తిగా ఉంది. ఆయనను ఇమ్మీడియట్గా డిప్యూటీ సీఎంను చేయాలని చెప్పి ఒక సెక్షన్ ఇక మీడియా ముఖంగా తర్వాత ప్రెస్ మీట్ల ముఖంగా స్టేట్మెంట్లు ఇస్తున్న సందర్భం చూసినాం కదా. ఆఖరికి పవన్ కళ్యాణ్కు ఏకులో మేకు అంటే పక్కలో బలంలా తయారైన వర్మ కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనం అనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే ఒకవైపు అంటే కూటమి సర్కారు చంద్రబాబు గారు లీడ్ చేస్తూనే ఉన్నారు. అంతా సవ్యంగానే నడుస్తుంది. 3 పార్టీల మధ్య పొత్తు సఖ్యత పొత్తు ధర్మం అన్నీ సవ్యంగానే నడుస్తున్నాయి. కానీ టీడీపీలో మాత్రం ఒక రకమైన మార్పు చేర్పులకు కారణమవుతా ఉంది. అదేంటంటే సీనియర్లకు అందరికీ టీడీపీ పొగబెడుతుందంట. ముఖ్యంగా లోకేష్ వర్గాన్ని తీసుకొచ్చి జూనియర్లను రీప్లేస్ చేస్తూ సీనియర్లకు అందరికీ పొగబెడుతున్నారని ఒక పెద్ద వార్త అనమాట. టీడీపీలో సీనియర్లకు పొగ, పార్టీపై పూర్తి పట్టు కోసం లోకేష్ ఎత్తులు, కొత్త వారికి అవకాశం పేరుతో పాత వారికి ఉద్వాసన, సీనియర్ల వల్ల ఉపయోగం లేదని పార్టీకి భారమని ముద్ర, పొలిట్ బ్యూరో కేంద్ర రాష్ట్ర కమిటీలో భారీ మార్పులు, లోకేష్ చెప్పిన వాళ్ళకి పదవులు, సానా సతీష్, రామ్మోహన్ నాయుడు, కేశినేని చిన్ని వంటి వారికి ప్రాధాన్యం, యనమల సోమిరెడ్డి, బుచ్చయ్య తదితరుల శకం ముగిసినట్టే. సో ఇది వార్త అనమాట. ఎందుకంటే 4 దశాబ్దాల పార్టీ, అప్పుడెప్పుడో 1983లో పుట్టిన పార్టీ, పాత కాపులు చాలామంది, అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళు, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు అప్పట్లో ఎన్టీ రామారావు తీసుకొచ్చి రాజకీయ భిక్ష కారణంగా ఇక ఉన్నత పదవులు ఎన్నెన్నో అనుభవించారు. వాళ్ళందరికీ ఇప్పుడు వయసు అయిపోయింది అన్నది నారా లోకేష్ భావన అనుకుంటా. సో ఈ నేపథ్యంలో ఆ పాత వాళ్ళకి అందరికీ ఇంకా పార్టీ పదవులకు అది కూడా ఒక్క పదవికే పరిమితం చేస్తూ తన కోటరీని అంటే ఇప్పటికే మన దావోస్ వేదికగా టీజీ భరత్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కదా. 2029 నాటికి ఫ్యూచర్ సీఎం నారా లోకేషే, చంద్రబాబు గారి టైం అయిపోయిందని చెప్పి ఆయన మాట్లాడడం సంచలనం అనమాట. సో ఈ నేపథ్యంలో 2029కి నారా లోకేష్ టీంను రెడీ చేసుకుంటున్నట్టు చంద్రబాబు గారు చాలా చక్కగా అంటే గులాబీ మొక్కకు అంటుకట్టినట్టుగా ఇటుక పేరుస్తున్నట్టుగా తన వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉందన్నమాట. సో మరి ఈ సీనియర్లను పక్కకు జరిపి జూనియర్లకు అందరికీ పెద్దపీట వేస్తుండడంతో మరి టీడీపీ ఏమన్నా ఈ సంక్షోభ సమయాన్ని దాటే అవకాశం ఉందా, లేకపోతే పూర్తిగా కూరుకుపోయే అవకాశం ఉందా అన్నది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పటికే కేబినెట్లో చంద్రబాబు మార్కు పాలన సంగతి పక్కన పెడితే మొత్తం నారా లోకేష్ టీంకే ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకే మంచి పదవులు కట్టబెట్టారన్న విమర్శ అప్పటి నుంచే, అంటే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచే వినిపిస్తూ ఉంది. దీంతో పాటు పార్టీలో కూడా ఈ సానా సతీష్ ఇట్లాంటి దేశముద్రులు ఉన్నారు కదా, వాళ్ళందరితో నింపేస్తే, వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తే మిగతా సభ్యులు ఎట్లా ఫీల్ అవుతారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది అన్నది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి టీడీపీలో జరుగుతున్న ఈ అంతర్గత మార్పులు, ఈ సంక్షోభ సమయం అంతా కూడా ఎట్లా బయటపడే అవకాశం ఉందనేది చూద్దాం. ఒకవైపు పవన్ కళ్యాణ్ రూపంలో టీడీపీకి అతిపెద్ద థ్రెట్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంత పెరిగితే నారా లోకేష్కు అంత మైనస్. సో ఒకవైపు పవన్ కళ్యాణ్ను తరిమేయాలి, మరోవైపు నారా లోకేష్కు ఆయన భవిష్యత్తుకు ప్రాణం పోయాలి. ఇన్ని ఒడిదుడుకుల మధ్య టీడీపీ ఎట్లా నిలదొక్కుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి యువ నాయకత్వాన్ని టీడీపీ క్యాడర్ ఆహ్వానిస్తుందా లేదా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.